అసలు మన కళ్ళు మనల్ని ఎప్పుడైనా మోసం చేస్తాయా? దగ్గరివి క్లియర్గా కనిపిస్తూ దూరంగా ఉన్నవి బ్లర్గా ఎందుకవుతాయి? రండి, ఈరోజు మనం ఈ దృష్టిలోపాలను సరిచేసే లెన్సుల వెనుకున్న అద్భుతమైన సైన్స్ని సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, ఇక విషయంలోకొచ్చేద్దాం. అసలు ఎలాంటి లోపం లేని మన కన్నుందే, అదొక సూపర్ కెమెరా లాంటిది. అది దగ్గరున్నా దూరమున్నా దేన్నైనా సరే చాలా ఈజీగా ఫోకస్ చేసేస్తుంది. మరి ఆ పవర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దామా? ఈ అద్భుతమైన శక్తినే పవర్ ఆఫ్ అకామిడేషన్ లేదా తెలుగులో అనుగుణ్య శక్తి అంటారు. అంటే చేతిలో ఉన్న ఫోన్ను చూస్తున్నా లేదా దూరంగా ఉన్న చెట్టును చూస్తున్నా మన కంటిలోని లెన్స్ తన ఆకారాన్ని మార్చుకొని అన్నీ క్లియర్గా కనిపించేలా చేస్తుందన్నమాట. అచ్చం మన కెమెరాలో ఉండే ఆటోఫోకస్ ఫీచర్ లాంటిదే ఇది. అయితే కొన్నిసార్లు ఈ పర్ఫెక్ట్ ఆటోఫోకస్ సిస్టంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లంతోనే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా గమనించారా, క్లాస్ రూంలో బోర్డు మీద అక్షరాలు లేదా కాస్త దూరంలో ఉన్న సైన్ బోర్డులు ఇవి మసకగా కనిపించడం చాలామందికి అనుభవమే. ఇది చాలా సాధారణమైన విషయం, కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సైంటిఫిక్గా ఈ కండిషన్నే మయోపియా అంటారు. మనం సాధారణంగా షార్ట్ సైట్ లేదా హ్రస్వదృష్టి అని పిలుస్తాం. పేరులోనే ఉంది కదా, దగ్గరివి క్లియర్గా కనిపిస్తాయి, కాని దూరపు చూపుతోనే అసలు చిక్కంతా. అసలు ఈ ప్రాబ్లం ఎందుకొస్తుంది? దీనికి మెయిన్గా 2 కారణాలుంటాయి. ఒకటి, మన కంటి ముందుండే కార్నియా, అది మరీ ఎక్కువగా వంగి ఉండటం, లేదా మన కనుగుడ్డు సైజు కొంచెం పొడవుగా సాగటం. ఈ రెండింటిలో ఏది జరిగినా సరే లైట్ అనేది కరెక్ట్గా రెటీనా మీద పడకుండా దాని ముందే ఫోకస్ అయిపోతుంది. అందుకే దూరంగా ఉన్నవి బ్లర్గా కనిపిస్తాయన్నమాట. సరే, ప్రాబ్లమైతే అర్థమయింది. కన్ను మరీ ఓవర్గా ఫోకస్ చేస్తోంది. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇక్కడే మనకు ఫిజిక్స్ హెల్ప్ చేస్తోంది. దీనికి చాలా సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఎంత సింపులో తెలిస్తే ఆశ్చర్యపోతారు. లైట్ కంటిలోకి వెళ్లకముందే దాన్ని కాస్త బయటికి స్ప్రెడ్ చేసే ఒక లెన్స్ కావాలి. అదే ఈ పుటాకార కటకం లేదా కాన్కేవ్ లెన్స్. దీని షేప్ చూడండి, మధ్యలో పల్చగా, అంచుల్లో మందంగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్, దూరం నుంచి వచ్చే లైట్ రేస్ ఈ కాన్కేవ్ లెన్స్ మీద పడతాయి. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఆ లైట్ని కొద్దిగా బయటికి డైవర్జ్ చేస్తుంది, అంటే వెదజల్లుతుంది. ఇప్పుడు ఈ ప్రీ కరెక్టెడ్ లైట్ కంటిలోకి వెళ్ళినప్పుడు మన కన్ను దాన్ని పర్ఫెక్ట్గా రెటీనా మీద ఫోకస్ చేయగలుగుతుంది. అంతే, మ్యాజిక్ లాగా అంత క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇది షార్ట్ సైట్ కదా. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. అంటే దూరంవి బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గర వస్తువులు బ్లర్గా కనిపించే సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ కండిషన్ని హైపర్మెట్రోపియా లేదా దీర్ఘదృష్టి అంటారు. అంటే లాంగ్ సైట్ అన్నమాట. ఇది షార్ట్ సైట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ ఫోకసింగ్ ప్రాబ్లం వేరేలా ఉంటుంది. అంటే మయోపియాకి పూర్తిగా రివర్స్. ఇక్కడ దూరంగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి, కానీ దగ్గర పనులు అంటే బుక్ చదవడం, ఫోన్లో చూడటం ఇలాంటివి ఇబ్బందిగా మారతాయి. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే కంటి లెన్స్ లైట్ని సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం. దాని ఫోకసింగ్ పవర్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సైంటిఫిక్గా చెప్పాలంటే ఫోకల్ లెంత్ ఎక్కువైపోతుంది. దానివల్ల లైట్ రెటీనా మీద ఫోకస్ అవ్వాల్సింది పోయి దాని వెనకాల ఎక్కడో ఫోకస్ అవుతోంది. సాధారణంగా ఆరోగ్యకరమైన కన్ను 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా క్లియర్గా చూడగలదు. కానీ హైపర్మెట్రోపియా ఉన్నవారికి ఈ మినిమం డిస్టెన్స్ 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్లు ఏదైనా చదవాలంటే దాన్నిలా కాస్త దూరంగా పెట్టి చదువుతారు. గమనించారా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. కంటి లెన్స్కి ఫోకసింగ్ పవర్ తక్కువగా ఉంది కదా, సో మనం దానికి కొంచెం హెల్ప్ చెయ్యాలి. ఒక ఎక్స్ట్రా పవర్ ఇచ్చే లెన్స్ని వాడాలి. ఆ పనికోసమే మనకు కుంభాకార కటకం లేదా కాన్వెక్స్ లెన్స్ ఉంది. దీని షేప్ చూడండి, కాన్కేవ్కి ఆపోజిట్, మధ్యలో మందంగా, అంచుల్లో పల్చగా ఉంటుంది. ఈ షేపే లైట్ని లోపలికి బెండ్ చేసి ఫోకసింగ్ పవర్ని పెంచుతుంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. దగ్గర వస్తువు నుంచి వచ్చే లైట్ ఫస్ట్ ఈ కాన్వెక్స్ లెన్స్ గుండా వెళ్తుంది. ఆ లెన్స్ లైట్ని కొంచెం లోపలికి కన్వర్ట్ చేస్తుంది, అంటే ఒక చోటికి చేర్చుతుంది. ఇప్పుడు మన కన్ను ఆ లైట్ని ఈజీగా పట్టుకుని కరెక్ట్గా రెటీనా మీద ఫోకస్ చేస్తుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. ఓకే,
ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు ప్రాబ్లమ్స్, వాటికి అంతే సింపుల్ సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. మయోపియా అంటే షార్ట్ సైట్. ప్రాబ్లం ఏంటి? ఫోకస్ రెటీనా ముందు పడుతుంది. సొల్యూషన్ కాన్కేవ్ లెన్స్. ఇక హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైట్. ఇక్కడ ఫోకస్ రెటీనా వెనకాల పడుతుంది. దాన్ని కాన్వెక్స్ లెన్స్తో కరెక్ట్ చేస్తాం. చాలా సింపుల్ కదా? ఫైనల్గా చెప్పాలంటే ఈ లెన్సులన్నీ చేసేది ఒకటే పని. మన కంటికి న్యాచురల్గా ఉన్న ఆ పవర్ ఆఫ్ అకామిడేషన్కి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడమే. చూపులో చిన్న లోపం వచ్చినప్పుడు ఇలాంటి సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా పనిచేసేలా చేస్తాయన్నమాట. చూశారు కదా, మన శరీరంలోనే అత్యంత కాంప్లెక్స్ ఆర్గాన్స్లో ఒకటైన కంటి సమస్యను ఒక చిన్న గ్లాస్ ముక్కతో, అంటే ఒక సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్తో సాల్వ్ చేయొచ్చు. మరి ఆలోచించండి, మన లైఫ్లో ఇలాంటి ఇంకా ఎన్ని బయలాజికల్ ఛాలెంజెస్కి ఇంత సింపుల్ సొల్యూషన్స్ దాగి ఉన్నాయో.